సో ఇక్కడ ఇంకో న్యూస్ వచ్చింది. అసలు టార్గెట్ ఆ ఇద్దరే. రేవంత్ ఈటెలపై స్పెషల్ టీంల ఫోకస్. 20 మందికి పైగా సిబ్బందితో రేవంత్ ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితుల ఫోన్ ట్యాపింగ్. ఆయనకు అందే ఆర్థిక సాయంపై ప్రత్యేక దృష్టి. విపక్షాలతో పాటు స్వపక్షంలోనూ కొందరిపైన నిఘా. రాధాకృష్ణరావు స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు నోటీసులు జారీ. అప్పట్లో ఆయనతో పాటు టచ్లో ఉన్న నేతలతో గుబులు. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తిరుపతి అన్న. రైట్, ఇదే అనమాట. సో మెయిన్గా ఓవరాల్ తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటే గత బీఆర్ఎస్ హయాంలో చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ కీలకంగా వ్యవహరించారు. సో అందులో రేవంత్ రెడ్డి అండ్ అదే బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్. సో వీరిద్దరిపైన కీలకంగా వ్యవహరించి వీరిద్దరు మెయిన్ టార్గెట్గా పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేసిరని చెప్పేసి ఒక ప్రధాన వార్త అయితే వచ్చేసింది. సో 20 మంది సిబ్బందితో కొలిచి అంటే ఇటు ఈటల రాజేందర్ అటు రేవంత్ రెడ్డి. సో కంప్లీట్గా వీళ్ళిద్దరిపైన ఫోకస్ చేసి వీళ్ళతో పాటు వీళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న పని మనుషులు కావచ్చు, సో కార్ డ్రైవర్స్ ఎవరైనా సరే వాళ్ళందరితో కలిపి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. సో మెయిన్గా వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతారు, ఏమేమి మాట్లాడుతారు, పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి పోతున్నాయి అని చెప్పేసి వీటిపైన స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి వీరిద్దరిపైన నిఘా పెట్టారు. సో రేవంత్ రెడ్డి కూడా అంటున్న పరిస్థితి, రేవంత్ రెడ్డి అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తి ఉన్నారు కాబట్టి ఆయన పైన నిఘా పెట్టారు. అలాగే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో జాయిన్ అయిన ఈటల రాజేందర్, సో ఆయన బీజేపీ పార్టీలో కూడా అప్పుడు కీలక వ్యక్తిగా వివరిస్తున్న నేపథ్యంలో సో ఆయన పైన ఫోకస్ పెట్టారు అనమాట. సో చాలాసార్లు ఈటల గారు కూడా చెప్పిన పరిస్థితి ఏంటంటే నా ఫోన్, నా కుటుంబ ఫోన్, వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి. 2015 నుంచే రేవంత్ పై నిఘా. ఇంటి చుట్టూ 27 మంది పోలీసులు, 24 గంటల ఫోన్ ట్యాపింగ్. 200 మీటర్ల దూరంలో అత్యాధునిక వార్ రూమ్. రేవంత్ రెడ్డి సహా ఫ్యామిలీ కదలికలు గుర్తించేలా నెట్వర్క్. ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనే సమాచారం బీఆర్ఎస్ సుప్రీంకు చేరవేత. వ్యాపారాలు అనుచరుల ఆర్థిక వివరాలపై గురి. డబ్బు ట్రాన్స్పోర్ట్ చేసిన మాజీ ఐఏఎస్. సీల్డ్ కవర్తో కోర్టుకు చేరిన ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు. టెలిగ్రాఫ్ యాక్ట్కు రంగం సిద్ధం. రైట్, సో ఫోన్ ట్యాపింగ్ వివరాలు 2015 నుంచి రేవంత్ రెడ్డిపై కుట్ర జరుగుతుందని చెప్పేసి ఒక సీల్ కవర్లో కంప్లీట్ ఆధారాలు కోర్టుకి సమర్పించిందనమాట. సో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే నివాసం ఉందో ఆ నివాసానికి 200 మీటర్ల దూరంలోని ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి 27 మంది కలిసి ఈ ఇంటి చుట్టూ నిఘా పెట్టారు. ఇంటి చుట్టూ ప్లస్ ఇంట్లో ఉన్నవాళ్ళు, సో వీళ్ళందరినీ పైన కూడా నిఘా పెట్టినట్టు ఇటు తెలిపిందనమాట. సో టెలిగ్రాఫ్ యాక్ట్ వేయడానికి రంగం కూడా కంప్లీట్గా సిద్ధమైంది. సో ఒక డౌట్ ఇక్కడ, సో 200 మీటర్లు ఇవన్నీ చేశారు కదా, సో ఆ 200 మీటర్లు ఏదైతే వార్ రూమ్ ఉందో దాన్ని సీజ్ చేయవచ్చు కదా. సో ఆ వార్ రూమ్ని సీజ్ చేసి సో అక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా బయట పెడితే బాగుంటుంది. సో ఇది అనమాట రేవంత్ రెడ్డికి సంబంధించిన న్యూస్. సో రేవంత్ రెడ్డి సహా ఫ్యామిలీ కదలికలు గుర్తించేలా నెట్వర్క్. సో రేవంత్ రెడ్డి గారు అటు ఈటల కూడా రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది ఈటల రాజేందర్. సో కంప్లీట్గా నా పరిస్థితి ఇప్పుడు ఇట్లా ఉండడానికి కారణం ఫోన్ ట్యాపింగే. నా ఫోన్ ట్యాపింగ్, నా కార్ డ్రైవర్, నా ఇంట్లో పని మనిషి, వాళ్ళందరి ఫోన్ ట్యాపింగ్లు కూడా, వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. సో అందుకనే నేను ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అదే సేమ్ రేవంత్ రెడ్డి ఫ్యామిలీని కూడా కంప్లీట్గా ట్రాప్ చేసిందని చెప్పేసి ఈ న్యూస్ ప్రధానంగా ఉంది.